ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క పిల్లలందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మంచిది ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తిరిగి మరల తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినములోనికి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఆయన ప్రవేశపెట్టి ఉన్నారు. ఎంతోమంది మరి ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు. ప్రియులారా, అయితే దేవుడు మనకి ఇట్టి అవకాశాన్ని, ఇట్టి తరుణాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మన వారికంటే గొప్పవాళ్ళం కాదు. ఇంకా మన జీవితాలలో లేక మన యొక్క హృదయాలలో దేవునికి అయిష్టమైనటువంటిది, లేకపోతే దేవునికి అంగీకారం కానటువంటిది మనలో ఉండి ఉంటుంది. దానిని మనం సరిచేసుకుని ఆయన యొక్క రాకడ కొరకై మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుడు మన యొక్క జీవితంలో మరొక దినాన్ని, లేకపోతే మరొక సభా దినాన్ని మన యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియరా. మంచిది. గత శుక్రవారం నాడు మనం విన్నటువంటి సంఘమును గురించినటువంటి, అనగా సంఘ వ్యవస్థను గురించినటువంటి కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి అదే విషయాల్ని మనము ధ్యానం చేసుకుందాం. సంఘం అంటే ఏంటని మనం ఏం నేర్చుకున్నామంటే, జీవము గల దేవుని మందిరమని మనము విని ఉన్నాము. అదే రీతిగా ఈ జీవము గలటువంటి మందిరములో ఏముండాలి? దేవుని యొక్క సేవ ఉండాలి. అలాగే దేవునికి నిత్యము కూడా స్తోత్ర గీతం ఉండాలని, అలాగే పరిశుద్ధత కలిగి ఉండాలని, విశ్వాసులందరూ కూడా ఒలీవ మొక్కల వలె ఈ యొక్క మందిరములో ఉండాలని, అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని, అదే రీతిగా అందరూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, అలాగే ఉపవాస దినాలని మనము పాటించాలని, ఆ ఉపవాస దినాలలో దేవుని యొక్క మాటలు ఉండాలని, అదే రీతిగా దేవుని యొక్క తేజో మహిమ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క పరిచర్య ఉండాలి, అలాగే ఆహారం ఉండాలి. ఆహారం అనగా దేవుని యొక్క వాక్యము, అలాగే ప్రార్థన, సంఘములో ప్రార్థన కూడా ఉండాలని, ఈ విషయాలని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రియులారా. అలాగే మనం సంఘములో చేర్చబడాలంటే మనకి ఏమి కావాలో దాని గురించి కూడా మనము నేర్చుకున్నాము. మారు మనసు పొందాలి సంఘములో చేర్చబడాలంటే. ఈ లోకములో ఉన్నటువంటి సంఘాల్లో చేర్చబడాలంటే ప్రియులారా మారు మనసు అవసరం లేదు. అవును కదండి? ఈ లోకములో ఉన్నటువంటి సంఘాలు అంటే స్థానికమైనటువంటి సంఘాలు అవి. ఈ స్థానికమైనటువంటి సంఘాలలో చేర్చబడాలంటే మారు మనసు అవసరం లేదు. నువ్వు ఎటువంటి వాడువైనా, నువ్వు ఎలాంటి వాడువైనా, ఎలా తిరిగి వచ్చినా, ఎలాగ మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా ఆ సంఘములోకి నువ్వు చేరిపోవచ్చు. కానీ సార్వత్రిక సంఘం ఉన్నది. ఈ సార్వత్రిక సంఘములో క్రీస్తును ప్రియులారా అంగీకరించినటువంటి వారే. అంటే మనది రెండవ స్టెప్ మనం చూసినట్లయితే, ఇక్కడ సంఘములో చేర్చబడాలంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలి. ముందు సంఘములో చేర్చబడాలంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలి. ఇది నిజము. దేవుడు నా కొరకు తన కుమారుని భూలోకానికి పంపించాడు. ఆయన యొక్క రక్తం ద్వారానే నా ప్రతి పాపము కూడా విమోచింపబడుతుంది, నేను విడిపించబడుతున్నానని మీరు నమ్మాలి. దేవుని మనము క్రీస్తుని ప్రియులారా అంగీకరించకుండా మనము ప్రియులారా సంఘములో ఒకవేళ చేర్చబడినప్పటికీ ఆ సంఘములో ఉన్నటువంటి వారు ఎత్తబడేవారుగా ఉండరు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో శుక్రవారం చదివించినటువంటి పాఠ్యభాగాన్ని తిరిగి మరలా చదివించబోతున్నాను. చూడండి, 1 తిమోతి పత్రిక
3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం మనం చదువుకుందాం. చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలని. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, దయగలిగినటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించి ఈ దినాన్ని మా జీవితాలు అనుగ్రహించి మీ సన్నిధిలో మేము అందరం కూడా ఈ రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మేము మహిమపరిచాం, వాక్య పఠనం ద్వారా మేము మహిమపరిచాం. వాక్య ధ్యానంలోనికి ప్రభు ప్రవేశిస్తుండగా అయ్యా మా మధ్య మీరు ఉండండి, మీ ఆత్మ సంచారము దయచేసి పెట్టమని మీ పాదాలు బట్టికి బ్రతిమలు అడుగుతున్నాను. కూడి వచ్చినటువంటి నీ బిడ్డలతోటి అయ్యా ఇగుమతి నిలబడుతుంటే నాతోటి మీ ఆత్మ చేత ప్రభువా అయ్యా ఇగుమతిని నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని మీ పాదాలు బట్టికి బ్రతిమలు అడుగుకుంటున్నాను ప్రభువా. నిలబడేటువంటి నేను బలహీనం తండ్రి, అయోగ్యుని ప్రభువా, పనికి మాలు వాడిని ప్రభువా. నన్ను మీ సిలువ సాటిని మరుగుపరిచి కొద్దిసేపు అయ్యా ఇగుమతండి మీ మాటలు, విలువైనటువంటి మీ మాటల్ని అయ్యా అతి అమూల్యమైనటువంటి అయ్యా బంగారము కంటే అపరాంజి కంటే అయ్యా ఇగుమతండి విలువైనటువంటి మీ యొక్క మాటలు ప్రభు నీ బిడ్డలకు అందిస్తుండగా మీరే మీ ఆత్మ సహాయం దయచేసి పెట్టి నన్ను నడిపించమని మీ పాదాలు బట్టి బ్రతుకులు ఆడుకుంటున్నాను. సమస్త అలరాత్మశక్తులు అంధకార శక్తులు లయపరిచి అయ్యా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మరి పౌలు గారు తిమోతికి చెప్పినటువంటి మాటలు ఇవి. జీవము గల దేవుని యొక్క మందిరములో ప్రియులారా మనం ఎలాగ ఉండవలనో, ఎలాగ ప్రవర్తింపబలనో ఈ విషయాల గురించి మనం వింటూ వస్తున్నాం. అయితే ప్రియులారా ఈ యొక్క సంఘం అంట దేనికి ఆధారమైందంట? దేనికి ఆధారమైంది సంఘము? ఈ జీవం గలటువంటి సంఘము దేనికి ఆధారమైంది? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సార్వత్రిక సంఘములో ప్రియులారా ఈనాడు ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే సార్వత్రిక సంఘము సత్యమునకు స్తంభముగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి స్థానిక సంఘాల విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు అసత్యానికి స్తంభాలుగా మారిపోయాయి. అవును కదండి, అసత్యానికి స్తంభాలుగా మారిపోయాయి. ఎందుకంటే ప్రియులారా ఈ సంఘాలలో ఏమండి దేవుని గూర్చినటువంటి మాటలు ఉండవు, ఏమండి సత్యవాక్యమును గూర్చినటువంటి మాటలు ఉండవు, అసత్యపు మాటలు పలుకుతూ ఉంటారు. మరి ఇటువంటి సంఘాలు ఏమండి జీవం కలిగినటువంటి సంఘాలా? కాదండి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమండి దేవుడు యోహాను భక్తుడికి చెప్తూ అంటున్నాడు కదా, 3:1 అంటాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నదని ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక్క సంఘమే కాదు, చాలా సంఘాలతోటి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే, నీవు మృతుడవు. నీవు జీవిస్తున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే.
ఈనాడు ప్రియులరా సంఘాలు మృతులతో నింపబడి ఉన్నాయి. ఏమండి, పీనుగు ఎక్కడ ఉంటుందో గెద్దలు అక్కడ ఉంటాయి. అవును కదండి, పీనుగు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి గెద్దలు. ఈనాడు ఏమండి, సంఘాలు కూడా మృతులతోటే నింపబడి ఉన్నాయి. కాబట్టి పీనుగు ఎక్కడ ఉంటుందో గెద్దలు కూడా అక్కడికి వీళ్ళు వాళ్తాయి. ఈనాడు పరిస్థితి అలా అయిపోయింది ప్రియులరా. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోయేటటువంటి సమయంలో, ఆయన రాక ఆసన్నమవుతున్నటువంటి దినాలలో ఏమండి ఇటువంటి పరిస్థితులు జరుగుతాయని ఆయన ముందుగానే మనకి తెలియచేస్తాడు. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా, మీరు జాగ్రత్త పడండి, మీరు మోసపోకండి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పౌలు గారు అనేకమైనటువంటి సంఘాలని ఆయన ఏర్పాటు చేశారు. ఆ సంఘాలు ఏమండి బిల్డింగ్లు కాదు, అవి పెద్ద పెద్ద కట్టడాల ద్వారా కట్టబడినటువంటి సంఘాలు కాదు అవి. గృహాలలోనే వాళ్ళు కూడుకుంటున్నప్పుడు వాటినే సంఘాలనేవారు. ఈ సంఘం అనేది పిల్లలు మనం ఆలోచన చేసినట్టయితే క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు యొక్క శరీరములో ఏమిటి, క్రీస్తు యొక్క శరీరము ఎవరి చేత కట్టబడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటి చేతనే కట్టబడాలి. ఈరోజు పిల్లల సంఘాల్లో మనం చూసినట్లయితే ఆత్మీయత లేదు. ఏమండి, ఆత్మీయత లేదు, ఆర్భాటము తప్పనిచ్చి ఏమండి ఆత్మీయత అనేది ఏమాత్రము కూడా లేదు. హంగు ఆర్భాటాలు తప్ప ఆత్మీయత అనేది సంఘాలలో లేదు ప్రియులారా. మరి ఇటువంటి సంఘాలు ఏమంటే ఇటువంటి మందిరాలు జీవం కలిగినటువంటి మందిరాలుగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడండి. నా ప్రియమైన వారులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారు ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఈనాడు ఏమండి సంఘాలకు శిరస్సుగా ఉండవలసింది యేసుక్రీస్తు వారు. అయితే ఈరోజు ప్రియుల సంఘానికి శిరస్సుగా ఆయన లేడు. ఇక్కడ అంటున్నాడు కదా అపోస్తలుడు పౌలు చెప్పేసి సంఘానికి రాస్తున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘాలలో ఏమండి క్రీస్తుకు చోటు లేదు. ఏమండి క్రీస్తుకు చోటు లేదు, దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు, సత్యానికి చోటు లేదు, ధర్మానికి చోటు లేదు, న్యాయానికి చోటు లేదు, యథార్థతకు చోటు లేదు ప్రియులారా. అందుకే నేను అంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తల వార్చుకున్నటకు ఒక్కింత స్థలమైనను లేదు. ఆనాడు ఆయన చెప్పేశాడు, ఇంకెవరో చెప్పవసరం లేదు, ఆయన చెప్పేశాడు. సంఘాలలో క్రీస్తుకు చోటు అనేది ఉండదు. ఈనాడు అదే చూస్తున్నాం. వ్యక్తులకు ఉన్నటువంటి చోటు ఏమండి దేవుని యొక్క శక్తికి లేదండి. మరి ఆయన వస్తున్నప్పుడు మరి ఈ సంఘం ఎత్తబడుతుందా? స్థానిక సంఘాలు ఎత్తబడతాయా, లేకపోతే సార్వత్రిక సంఘం ఎత్తబడుతుందా? నా ప్రియమైన వారులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, క్రీస్తు యొక్క శరీరములో ఏమండి 2 విషయాలు మనకే కనబడతాయి. ఒకటి, సార్వత్రిక సంఘములో యేసుతో వ్యక్తిగత సంబంధము కలిగిన వారు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే స్థానిక సంఘము ఏమండి వివరించబడింది. గలతీ ప్రాంతములో అనేక సంఘాలు ఉన్నాయి.
సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము. క్రీస్తు యొక్క శరీరములో ఏమండి ఇవి రెండు విషయాలు మనకి కనబడతాయి. అయితే సార్వత్రిక సంఘములో యేసుతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. సార్వత్రిక సంఘము వలె వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. అంటే వీరు ప్రతిరోజు కూడా దేవునితోటి సంబంధాన్ని కలిగి ఉంటారు. చూడండి, అక్కడ అంటాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే 12-13 చూడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. అంటే యూదులమని కానీ గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము కూడా ఒక్క శరీరంలోనికే అంటే ఒక్క సంఘములోనికే, అంటే సార్వత్రిక సంఘములోనికే. అంటే అతడు యూదుడని కానీ లేకపోతే గ్రీసు దేశస్థుడని కానీ ఇంకా ఇతరని కానీ ఏమీ లేదు. మనమందరము కూడా ఏమండి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. నమ్మి బాప్తిస్మం పొందారా? నమ్మకుండా బాప్తిస్మం పొందారా? ఏమండి నమ్మి బాప్తిస్మం పొందారా? నమ్మకుండా బాప్తిస్మం పొందారా? ఒక అతను అంటాడు, వాళ్ళ నాన్న అంటాడు, అరే నాన్న వివాహ వయసు వచ్చింది కదా, మరి నీకు 1 నెలలో నీకు వివాహం చెయ్యాలి, మరి నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకుంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలరా అంటే, అవే నేను బాప్తిసం తీసుకుంటే అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని వాడు అంటుంటే తండ్రి అంటాడు, పర్లేదురా, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ఇష్టం, ఎవరు చూస్తాడు రా నిన్ను. నా ప్రియమైన వాళ్ళరా, మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమైనాం. అంటే ఇటువంటి వ్యక్తులు స్థానిక సంఘాలలో ఉంటారు. ఏమండి వివాహం కొరకు లేకపోతే దేని కొరకు మనం బాప్తిసం తీసుకున్నది కాదు, నిజముగా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినని నువ్వు నమ్మి విశ్వసించిన ప్రకారము నీవు బాప్తిస్మము పొందాలి. ఏమండి అక్కడ యోహాను గారి దగ్గరికి బాప్తిసం తీసుకుంటానికి ఆయన యోర్దాను దగ్గర బాప్తిసం ఇస్తుంటే చాలామంది వచ్చి అక్కడ బాప్తిసం తీసుకుంటుంటారు. వారందరూ కూడా నమ్మి బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తిసం పొందారు వారు. అయితే వారిలో శాస్త్రులు పరిచయులు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఆల్రెడీ యాజకత్వం చేస్తున్నారు, దేవుని యొక్క మందిరంలో పరిచయం చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వారిని చూసి అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మారు మనసుకు తగినటువంటి ఫలమును ఫలించండి. మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించాలి. యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం కలిగి ఉండి యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మారు మనసునకు తగినటువంటి ఫలమును మనము ఫలించాలి. పర్లేదు, బాప్తిసం తీసేసుకున్న తర్వాత ఎలా ఉన్నా పర్లేదు. ఎవరు చూస్తారండి చాటుగా చేసే వ్యవహారాలన్నీ? ఎవరు చూస్తారండి చాటుగా చేసే వ్యవహారాలండి? నీ ఇష్టమరా, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు, లేకపోతే ఇగో నువ్వు బాప్తిసం తీసుకోకపోతే సంఘంలో చేర్చబడలేవు, లేకపోతే అందరు వివాహం అయితే అందరు రారు. ఈరోజు స్థానిక సంఘాలు ఎలా తయారైపోయి ప్రియులారా, ప్రజలను భయపెడుతున్నారు, కలవరపెడుతున్నారు. చాలా జాగ్రత్తగా
నా ప్రియమైన వారు మనం ఆలోచన చేయవలసిన వారం అయిన పిల్ల సార్వత్రిక సంఘములో అయితే ఏవండి యూదుడని కానీ ఏమండి గ్రీసు దేశస్థుడని కానీ మరి ఇతరత్ర ఏది కూడా లేదని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. చూడండి ఈ యొక్క స్థానిక సంఘము ఎలాగ ఉంటుందో మనం చూద్దాం. చూడండి అక్కడ పౌలు గారు మరి అనేకమైనటువంటి స్థానిక సంఘాలని అక్కడ దర్శించినప్పుడు అక్కడ ఎలాగున్నదో ఆ విషయాల గురించి చెప్తున్నాడు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 చూద్దాం. చూడండి, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడిన సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే గలతీ ప్రాంతములో అంటే అదొక పట్టణము లేకపోతే అదొక ప్రాంతము. అయితే చాలా సంఘాలు ఉన్నాయి. అయితే వారందరికీ కూడా పౌలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్నటువంటి సంఘములకు శుభమని చెప్పి వ్రాయిచున్నారు. అవేమిటో చూడండి. ఇక్కడ తండ్రిని దేవుని నుండి మన ప్రభుని యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రిని దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లోక దుష్టత్వం నుండి ఏమండి అపవాది యొక్క బారి నుండి మనల్ని తప్పించాలని ఆయన మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయనేమో మన పాపము కొరకేమో తను తాను అప్పగించుకొని ఆ పాపము నుంచి మనం విమోచించడానికి ఆయన ఈ లోకానికి వస్తే మనమేమో తిరిగి మరలా ఆ దుష్టత్వంలోనికి వెళ్ళిపోవటానికి మన క్రియలు జరిగిస్తున్నాం. పిల్లరా, నా ప్రియమైన వారలారా, మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చూడండి మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి ప్రియుడా, సార్వత్రిక సంఘములో క్రీస్తుకు చెందిన వారు మాత్రమే ఉంటారండి. సార్వత్రిక సంఘములో క్రీస్తుకు చెందిన వారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే క్రీస్తును పరిపూర్ణముగా అంగీకరించినటువంటి వారు, క్రీస్తునందు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సంఘములో ఉంటారు. ప్రియురా, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, అదే రీతిగా 1వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ మనకి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. చూడండి, ముందుగా యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని యందు అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. అయితే చూడండి 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక విషయం మనకు కనబడుతుంది. చూడండి 2:14, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసు నందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. అంటే పిల్లరా, మనం చూసినట్లయితే ఇక్కడ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే మీరు యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అంటే తమ సొంత జనుల వలననే వారు ప్రియుల శ్రమలను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే అట్టి శ్రమలే మీకు వస్తాయి.
అట్టి శ్రమలే మీకు వస్తాయి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారు కాబట్టి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యొక్క శరీరములోనికి, అంటే ఆయన యొక్క సంఘములోనికి, ఆయన యొక్క సార్వత్రిక సంఘములోనికి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్థానిక సంఘము మిమ్మల్ని ప్రియులారా శ్రమల పాలు చేస్తుంది. యూదులకు కూడా అదే జరిగింది. అయ్యా మాకు కూడా ఇలాగా జరిగింది, మీరు మమ్మును పోలి మీరు దేవుని సంఘంలో పోలి నడుచుకున్న వారైతుంది కాబట్టి వారు యూదుల వలన అనుభవించినట్లు శ్రమలు మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించుతుంది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. కొంతమంది ఏం చేశారంటే ప్రియులరా, ఇక్కడ ప్రవక్తల్ని కొంతమందిని చంపి అక్కడ ఉన్నటువంటి వారిని, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా హింసించి అన్యజనుల రక్షణ పొందుటకి వారితో మేము మాట్లాడకుండా, అంటే వారికి ప్రకటించకుండా అడ్డుబండగా తయారైపోయారంటండి. ఇప్పుడు సంఘాల్లో ఎలాగుందంటే వారు మారరు, మారే వాళ్ళని మారనివ్వరు ప్రియులరా. ఒకవేళ మారిన వాళ్ళు ఏమండి దేవుని కొరకు బ్రతకాలని వాళ్ళు ఆశపడుతున్నప్పుడు వారిని ఏదో ఒక విధంగా వాళ్ళని శ్రమల పాలు చేసి క్రీస్తునందు విశ్వాసం నుంచి వాళ్ళు తొలగించేస్తున్నారు. సువార్త ప్రకటించాలని, ఎవరొకరికి దేవుని గూర్చినటువంటి మాటలు చెప్పాలనేటటువంటి ఆశ ఉన్నప్పటికీ వారిని ఏం చేస్తారంటే, అమ్మా నువ్వు క్రీస్తుని నమ్ముకుని సువార్త చెప్తే నీకు ఏమి ప్రయోజనం లేదు, నిన్ను కొడతారు, తిడతారు, ఎందుకు వచ్చిందమ్మా, ఏదో నామకార్థంగా వచ్చి ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపో సరిపోద్దులే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియురా. నా ప్రియమైన వాళ్ళారా, మనం చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి, చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి ప్రియురా. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే నేటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉన్నది. ఇంకా రాబోతున్నటువంటి దినాల్లో క్రీస్తు కొరకు బ్రతకాలి, నిజంగా క్రీస్తు కొరకు బ్రతకాలి అని నీవు అనుకున్నప్పుడు నిన్ను బ్రతకనిచ్చే పరిచయరు ఏదొక విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఏదొక విధంగా నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. వాడు మరింత త్వరితంగా వాడు పనుబడి జరిగించాలి కాబట్టి మన సొంత జనుల నుండి మన మీదకి వ్యతిరేకులని లేపుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవుని పట్ల మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆనాడు ఆదిమ సంఘములో మనం చూస్తున్నప్పుడు ఆ పెంతెకోస్తు దినాన స్థాపించబడినటువంటి సంఘం మొదలుకొని అనేకమైన సంఘాలను స్థాపించినటువంటి పౌలు గారు ఆ సంఘాలను బలపరుస్తూ అనేకమైన పత్రికలు రాసినప్పుడు వాళ్ళ పత్రికలు చదివి ఆత్మీయంగా బలపడిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఆటి మాదిరిగా మనము జీవించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే లోకములో మనకి శ్రమ కలుగుతుంది, లోకములో మనకి ఇబ్బందులు కలుగుతాయి, లోకములో మనకి వ్యతిరేకత కలుగుతుంది, లోకములో అవమానం కలుగుతుంది, లోకములో మనల్ని హేళన చేస్తుంటారు. అవన్నీ కూడా ప్రియురా నీవు భరించి సహించి దేవుని కొరకే ఓర్పుతో విశ్వాస జీవితం కొనసాగినప్పుడు సార్వత్రిక సంఘములో నీవు చేర్చబడతావు. ఆ సార్వత్రిక సంఘమే దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటుంది, ఆయనకు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఆ సంఘములో మనం చేర్చబడాలి. ఈ లోకములో ఉన్నటువంటి ఈ సంఘాల్లో కాదు మనం చేర్చబడతాం, ఈ లోకంలో సంఘాల్లో కాదు మనం చేర్చబడేది. ఆ సార్వత్రిక సంఘంలో మనం చేర్చబడాలి. ఆ సార్వత్రిక సంఘంలో మనం చేర్చబడాలంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తు నీ కొరకు ఎందుకు చనిపోయాడు,
క్రీస్తు నీ కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏమండి క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రేరరా, మనము క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కానీ ఏమండి సంఘములో మనం చేర్చబడుతున్నాం కానండి, మన క్రియల బట్టి, మన ప్రవర్తన బట్టి, మన యొక్క నడవడికను బట్టి దేవుని యొక్క నామము దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది. ప్రియురా, ఈనాడు మనం చూసినట్లయితే చాలామంది మీడియా ద్వారా మనం చూస్తున్నప్పుడు దేవుని ఏ విధంగా దుర్భాషలు ఆడుతున్నారో చూడండి, మనల్ని బట్టి ఏ విధంగా దేవుని అవమానిస్తున్నారో చూడండి. ప్రియురా, మన ప్రవర్తన బట్టే కదా క్రైస్తుడు అని పేరు చెప్పుకున్నాం, కానీ మనం జీవించే విధానం లోక సంబంధమైనటువంటి జీవితమే మంది. క్రీస్తును కలిగినటువంటి జీవితం మనలో కనబట్టలేదు. ప్రియులరా, చాలా జాగ్రత్తగా నా ప్రియమైన ద్వారా మనం ఆలోచించాలని నీకు తెలియజేస్తున్నాను. చూడండి, మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, స్థానిక సంఘములో ఎవరుంటారో తెలుసా? అపవాదికి చెందినటువంటి వారే ఉంటారు. ఒకవేళ క్రీస్తుకు చెందిన వారే గనక ఉంటే ఎల్లమనలేక పొగట్టేసేసి పంపేస్తారు. క్రీస్తుకు సంబంధించినటువంటి వారే గనక స్థానిక సంఘాలలో ఉంటే పొమ్మనలేక పొగబెట్టి పంపేవారు ఉంటారు. దాని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, ప్రియులరా, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతిని, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కరగా కలిగి ఉండగా నేనెవరి మీదనో భారము మోపలేదు. మసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చి ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతుని, ఇక ముందుకును జాగ్రత్త పడుదునని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంఘాలు ఒకవేళ న్యాయం, సత్యం, ధర్మం లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడిని ప్రశ్నించినప్పుడు క్రీస్తును కలిగినటువంటి వ్యక్తి ఆ సంఘంలో ఉండటానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది కదా, పౌలు గారు ఇలా చెప్తున్నారు కదా, ఏంటి మీరు చేసేది ఏంటి, అసలు మీరు మాట్లాడేది ఏంటి అని ఒకవేళ అడిగామా, పొమ్మనలేక పొగబెట్టి పంపేస్తారు. ప్రియరా, పౌలు గారు ఎవరి దగ్గర ఏం ఆశించలేదు. ఇక్కడ అంటున్నాడు కదా, నేనేమి కూడా ఆశించలేదు అంటున్నాడు. చూడండి, మరొకసారి చూడండి. మీకు పరిచర్య చేయుటకే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకుని వారి ధనము దొంగిలిన వాడునైతిని. అంటే నాకు తెలియనప్పుడు మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కరగా కలిగి ఉండగా నేనెవరి మీదను భారము మోపలేదు. నాకు అది కావాలా, నాకు ఇది కావాలి, నాకు అది లేదు, నాకు ఇది పోయింది, నాకు అది కావాలి అని ఏ భారాన్ని కూడా సంఘాల మీద మోపలేదు పౌలు గారు. కానీ ఈనాడు ప్రియులరా, మనము చూస్తుంటే ఒక అతను అంటున్నాడు, ఏంటి విశ్వాసులు ఏంటండి పేదలైపోతున్నారు, పాస్టర్లు ఏంటి కోట్లు సంపాదించేస్తున్నారు అన్నాడు ఒక అన్యుడు. మరి వారికి ఎలాగా తెలిసిందో? వాటి గురించి నేను ఆయనతో వాదించలేదు, ఎందుకంటే మొత్తానికి ఆయన ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొన్ని విషయాలు చూశాడు. ఇంకా ఆయనకి చెప్పినా ఇంకా అర్థం కాదు, ఒకవేళ చెప్పినా ఆయనకు ఒక రకంగా అర్థం చేసుకుంటాడని నేను ఇంకా చెప్పడం మానేశాను. నా ప్రియమైన వారా,
మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సేవకుడు అంటే ఏమండి, పౌలు గారే ఏమి కూడా ఆశింపకుండా చేసినటువంటి వ్యక్తి పౌలు గారే. ఒకవేళ నేను మీ దగ్గర ఒకవేళ దొంగిలి తినా, నాకు లేనప్పుడే నేను తీసుకున్నాను, ఒకవేళ దొంగిలాను. అయితే ఇక్కడ అంటున్నాడు, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నేను మీ యొద్ద నివాసం చేశాను కదా, అయితే నాకు అక్కరగా కలిగి ఉండగా నేనెవరి మీదను భారము మోపలేదు. మసిదోనియా నుండి సహోదరులు వచ్చారు, నా అక్కర తీర్చారు. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడ్డాను. ప్రతి విషయంలో కూడా మీకు భారముగా ఉండకుండా నేను జాగ్రత్త పడ్డాను, చాలా జాగ్రత్త పడ్డాను. ఇక ముందుకును జాగ్రత్త పడుతును. ఎందుకంటే క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. నా ప్రియమైన వారారా, మనం చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి. ఇక్కడ అంటున్నాడు కదా, స్థానిక సంఘములో ఏమండి అపవాదికి చెందిన వారు ఉంటారు. కాబట్టి అక్కడ క్రీస్తుకు చెందిన వారు ప్రశ్నిస్తే చెల్లదు. ఎందుకంటే అపవాద సంబంధులు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఏమంటే క్రీస్తుకు సంబంధించినటువంటి వారు తక్కువ ఉంటారు కాబట్టి వారి మాటలు చెల్లవు. అప్పుడే పిల్లరా పౌలు గారు ఏం చేశారంటే అనేకమైనటువంటి సంఘాలని గృహాలలో ఏర్పాటు చేశాడు. గృహాల్లో ఏర్పాటు చేసి ఆ గృహాలలో కూడుకున్నటువంటి వ్యక్తులు ఏమండి 100% దేవునిపై ఆధారపడి ఉండేలాగా ఆయన యొక్క పత్రికల్ని రాస్తూ వచ్చాడు. ఆయన దేవుని మీద ఆధారపడి ఉండేలాగానే రాస్తూ వచ్చాడు. ఆయన యొక్క పత్రికలు మనుషుల మీద ఆధారపడే విధంగా ఆయన రాలేదు. నా మీద ఆధారపడండి అని ఆయన రాలేదు. దేవుని మీద ఆధారపడే విధంగా ఆయన యొక్క పత్రికలైనా రాస్తూ వచ్చారు. ప్రియులారా, చూడండి, మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఏమండి ఈ యొక్క సార్వత్రిక సంఘము ఏమండి అదృశ్యమైనది. ఇది ఈ సార్వత్రిక సంఘము అదృశ్యమైనది. ఇది కనపడదు, ప్రజలు గుర్తించరు, అన్యులు కూడా గుర్తించరు. కొందరు ఎవరికి తెలియదు ఈ యొక్క సార్వత్రిక సంఘము అదృశ్యమైనది. దాని గురించి ఇక్కడ అంటున్నాడు, అదృశ్యమైనది కాబట్టి దీనిలో రక్షించబడిన వారే ఉంటారు. ఈ యొక్క సార్వత్రిక సంఘము అదృశ్యమైనది కాబట్టి ఈ సార్వత్రిక సంఘములో ఎవరు ఉంటారంటే రక్షించబడిన వారు మాత్రమే ఉంటారు. అయితే ఈ రక్షించబడినటువంటి వారు ఎక్కడ దేవుని ఆరాధిస్తారన్న దాని గురించి అక్కడ రాస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువారు మనకు చెప్తున్నారు. చూడండి, 5:14. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమండి సార్వత్రిక సంఘములో ఏమండి క్రీస్తును వెంబడించేటటువంటి వారు, ఏమండి క్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని కలిగినటువంటి వారు, ఏమండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపం స్తంభం మీదనే పెట్టుదురు. ఏమండి దీపం ఎక్కడ పెడతారండి? కింద పెడితే ఆంతదా అండి? దీపం కింద పెడితే ఆంతదా? ఆందండి. ఎక్కడ పెడతారు దీపాన్ని వెలిగించి? దీపపు స్తంభము మీద పెడతారు. అంటే ఇక్కడ సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి క్రీస్తును ఏమండి అంగీకరించినటువంటి వారు దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తారంటే కొండ మీద ఆరాధిస్తారు. కొండ మీద ఆరాధిస్తారు.
అంటే ఇది కేవలము లోకం ఒకవేళ గుర్తించకపోవచ్చు దేవుని ఆరాధించే విషయంలో, కానీ దేవుడు గుర్తిస్తాడండి. ఏమండి? దేవుడు గుర్తిస్తాడు. నీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలి, నీ ప్రార్థన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటలు, నీ చూపులు ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి, మనుషులకు కాదు. అయితే నీవు సార్వత్రిక సంఘములను చేర్చబడిన తర్వాత నీవు లోకానికి వెలుగై ఉన్నావు కాబట్టి నీవు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే వెలుగు ప్రకాశింపనీయుడు అంటే తెల్ల వస్త్రాలు వేసుకుని ఏమండి తెల్లగా కనబడతాం కాదండి, దూతల్లా కనబడతాం కాదండి. మన క్రియలు ఏమండి, మన సత్క్రియలు ఏమండి, మన యొక్క మంచి పనులు ఏమండి, మన మాట ఏమండి, మన చూపు, మన తలంపు, మన నడక, మన ప్రవర్తన, ఈ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కొంతమంది మన గురించి చెప్తుంటే ఒక్కోసారి నాకు మండిపోతుంది, చాలా కోపం వచ్చేస్తుంది. నా బాల్య దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యము ఏమండి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఎక్కడ లేనివన్నీ ఏమండి సంఘంలోనికి వచ్చేస్తాయి, ఎక్కడ లేనివన్నీ విశ్వాస యొక్క జీవితంలోనికి వచ్చేస్తాయి. ఇవి చేస్తేనే భక్తి అంటారు ఏమండి, ఇవి చేస్తేనే సంఘంలో చేర్చబడతారంటారు. ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది కాబట్టి ఏమండి ఇవన్నీ కూడా అపవాది కల్పిస్తున్నాడు. ఈ అపవాది కల్పిస్తున్నటువంటి వీటన్నిటిని పట్టుకుని ఏమండి మనం వేలాడుతున్నాము. ఏంటి వాటిని పట్టుకుని వేలాడి మనం ఎక్కడ పోతున్నామంటే నిత్య నరకానికి మనం వెళ్ళిపోయేటటువంటి వారిగా మనం కనబడుతున్నాం. అందుకే ప్రభువారు అంటున్నారు, మనము సార్వత్రిక సంఘములో ఏమండి యేసుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం మనం కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క మాటను మనం గ్రహిస్తూ, ఆయన యొక్క మాటను వింటూ, ఆయన యొక్క స్వరాన్ని వింటూ, ఆయన మనము ఏమంటే హృదయపూర్వకంగా ఆయన సేవిస్తూ, ఆయన మనం మనస్ఫూర్తిగా ఆయన ఘనపరుస్తూ లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు మనము ఏమండి వెలుగును ప్రకాశింపచేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఏమండి మంచితనము మనలో కనబడాలి, దేవుని యొక్క గుణగణాలు మనలో కనబడాలి, ఏమండి దేవుని యొక్క ప్రవర్తన మనలో కనబడాలి. ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నటువంటి మనము ఏమండి ఏమాత్రము కూడా క్రీస్తుని కలిగి మనము జీవించిన వారము కాదు ప్రియులరా. అయితే ప్రియులరా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనము నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులరా సార్వత్రిక సంఘములో మనము చేర్చబడాలంటే ఏమండి స్థానిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలాగా ఉండకూడదు. ఏమండి స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులలాగా మనం ఉండకూడదు. సార్వత్రిక సంఘములో మనం చేర్చబడాలంటే క్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో ఏమండి సంబంధం కాదు, లోకములో ఉండే వ్యక్తులతో సంబంధం కాదు, మనకు కావాల్సింది క్రీస్తుతో అనుబంధాన్ని మనము అనుదినము కలిగి ఉన్నప్పుడు సార్వత్రిక సంఘములో మనము ఉండగలుగుతాము. క్రీస్తుతో మనము ఏమండి అనుబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు పాపము చేయటానికి అవకాశం ఉండదు. క్రీస్తుతో అనుబంధం అంటే ఏమండి ప్రార్థన, వాక్య ధ్యానము, ఏమండి వీటిని బట్టి మనము క్రీస్తుతో మనము అనుబంధాన్ని మనము కలిగి ఉంటాము. ప్రార్థన ద్వారా ఏమండి తండ్రిని మనం వేడుకుంటాము. ఒకవేళ ఏ పాపం నాలో ఉంది ప్రభువా, నేను నీతో సహవాసం చేయటానికి నాలో ఏ పాపం ఉంది ప్రభువా, ఆ పాపాన్ని నాకు తెలియచేయి ప్రభువా, దానిని ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా
అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరో మాట్లాడతాం కాదండి, ఏమంటే ఎవరో మాట్లాడతాం కాదండి. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మా రాత్రా నువ్వు కళ్ళకు వచ్చావమ్మా, దేవుడిని చూపించాడమ్మా, ఈ మాయ మాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. దేవుని యొక్క వాక్యమే. నువ్వేదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏమండి నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించుకోవాలన్నా దేవుని యొక్క వాక్యమే, మనుషుల మాటలు కాదండి. ఏంటంటే మనుషుల యొక్క మాటలు 1000 మాటలు మాట్లాడతారు, లేదా 100 మాటలు మాట్లాడతారు. ఎందుకో తెలుసా? నిన్ను మోసం చేయటానికి, నిన్ను అపవాదికి దగ్గర చేయటానికే తప్ప ఆ మాటలు మాట్లాడేది ఏమండి దేవునికి దగ్గర చేయటానికి కాదు. దేవునికి దగ్గర చేసేటటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఎలాగ ఉంటాయో తెలుసా? ఒకే ఒక మాట మాట్లాడతాడు, ఒకే ఒక మాట మాట్లాడతాడు. కానీ నిన్ను మోసం చేయాలనుకున్నవాడు 100 మాటలు మాట్లాడతాడు. అప్పుడేం చేస్తావు? ఆ 100 మాటలకి పడిపోతావు, ఆ 100 మాటలకి పడిపోతావు. కానీ దేవుని యొక్క ఒక్క మాట చాలు నీ జీవితాన్ని మార్చడానికి. దేవుని యొక్క ఒక్క మాట చాలు దీని యొక్క జీవితాన్ని మార్చడానికి. నా ప్రియమైన వారలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సార్వత్రిక సంఘములో మనం చేర్చబడాలంటే తప్పనిసరిగా మారు మనసు మనకు ఉండాలి. నిర్జీవమైనటువంటి క్రియలు విడిచిపెట్టి, ఏమండి ఇక్కడ అంటున్నాడు కదా, చెడుతనాన్ని మానాలి, చెడుతనాన్ని మానాలి. అలాగే చూడండి, నెహెమ్యా గ్రంథంలో 9:35 మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూడండి, నెహెమ్యా గ్రంథము 9:35. తొమ్మిదవ అధ్యాయము 35వ వచనము. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. అంటే వారి యొక్క చెడు ప్రవర్తన విడిచిపెట్టి, అంటే నెహెమ్యా కాలంలో అప్పుడున్నటువంటి ప్రజలు ఏమండి వారు చెడు ప్రవర్తన విడిచిపెట్టి దేవునిని అనుసరించినటువంటి వారు కాదంటండి ప్రియురా. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఏమంటే నేను విశ్వాసురాలండి, నేను క్రైస్తవురాలండి, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నానండి, నేను ఎప్పుడో రక్షించబడ్డానండి. కానీ ఏమండి మనలో చెడు నడతలు అలాగే ఉంటాయండి, మనలో చెడు ఆలోచనలు అలాగే ఉంటాయి, మనలో చెడు తలంపులు అలాగే ఉంటాయి, ఏమండి మనలో చెడు మాటలు అలాగే ఉంటాయి, ఏమండి మనలో చెడు క్రియలు అలాగే ఉంటాయి, మనలో చెడు చూపులు అలాగే ఉంటాయి. మారం, ఏమండి మారం ప్రియులరా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క సార్వత్రిక సంఘములో మనం చేర్చబడాలంటే మన యొక్క నడతలు, చెడు నడతలు మానుకోవాలి ప్రియులరా, చెడు నడతల్ని మానుకోవాలి. చూడండి 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 5:32. మారు మనసు పొందుటకై పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. ఇక్కడ ఎవరితో చెప్తున్నంటే శాస్త్రులు పరిచయాలతో చెప్తున్నాడు. ఏమండి ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. మారు మనసు. యేసుక్రీస్తు వారు సువార్తను ఏమండి ప్రారంభించినప్పుడు ఆయన మారు మనసు గురించి ఆయన చెప్తూ వచ్చారు. ఎందుకో తెలుసా? ఆత్మ విషయం మనము దీనులుగా మనం ఉండాలంటే ఏమండి మన హృదయాలు మారాలి, మార్పు చెందాలి. ఏంటి చంటి బిడ్డల్లాగా మనము మారితేనే తప్ప ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండలేము. ఈనాడు ప్రియులరా, ఆత్మ విషయంలో దీనులుగా మనం ఉండటం లేదు. కానీ
ఎందుకో తెలుసా? దీనులుగా ఉండిపోవడానికి గల కారణం మన యొక్క హృదయాలు మారలేదు. మన యొక్క హృదయాలు మారలేదు. అలాగే ఉండిపోయి, కఠినంగా ఉండిపోయి, రాతి బండలాగా అలాగే కెరుడుగట్టుపోయి ఉన్నాయి ప్రియరా. అయితే నీ హృదయము ఏమండి దేవుని యొక్క వాక్యం అనేటువంటి శుద్ధి చేత అది బద్దలగొట్టబడాలి, అది మెత్తన చేయబడాలి. అప్పుడే ఏమండి నీ అవిధేయతలేంటో, నీ పొరపాట్లేంటో, ఏమండి నీ లోపాలేంటో నువ్వు గుర్తెరుగుతావు. అప్పటిదాకా నువ్వు గుర్తెరగవచ్చు. కొంతమంది హృదయాలని కఠినమైపోతాయండి. వాళ్ళకి ఎంత బోధించినా, ఎంత చెప్పినా, నువ్వు ఎంత చెప్పుకుంటో చెప్పుకోరా, నేను ఇంతే, నువ్వెంత వాక్కుంటావు వాక్కో, నేను ఇంతే. నా ప్రియమైన వాళ్ళారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సార్వత్రిక సంఘములో మనము చేర్చబడాలంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. మనము మార్పు చెందాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, చెడు నడతలు మనము మానుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మరి ఎందుకు ఈ మారు మనసు? ఏమండి ఈ మారు మనసు ఎందుకు? ఈ మారు మనసు ఎందుకండి? పరలోక రాజ్యము సమీపించింది. నీవు నేను కూడా మారు మనసు పొందకపోతే, ఇంకా విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు ఏమండి ఇంకా మెత్తన చేయబడకపోతే, ఇంకా మన పాపస్థితిని మనలో దాచిపెట్టుకొని ఏమండి ఇగో నీ ఎవరు చూడటం లేదు కదా నువ్వు అనుకున్నట్లయితే, ఒక్కొక్క రోజు వస్తుంది, ఆ రోజును గగ్గోలు పెట్టి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. మారు మనసు పొందాలి. ఎందుకంటే ఏమండి పరలోక రాజ్యము సమీపించింది కనుక, పరలోక రాజ్యం సమీపించింది. అందుకని అపవాది కూడా మరింతగా వాడు పేటరేగిపోతున్నాడు. ఏమండి మరింతగా పేటరేగిపోతున్నారు. ఇంతవరకు ఏమండి ఈ హైందవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఆయన యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది, బహు సమీపముగా ఉన్నది. అందుకనే మనము మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. సంఘములో చేర్చబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందాలి. ఒకవేళ ఈ సంఘాలలో, ఈ స్థానిక సంఘాలలో ఏమండి నువ్వు మారు మనసు పొందకపోయినా నిన్ను చేర్చేసుకుంటారు. ఒకవేళ నన్ను చేర్చేసుకున్నారు కదా అని నువ్వు సంకలు కొట్టుకున్నంత మాత్రాన సరిపోదు. కానీ సార్వత్రిక సంఘములో చేర్చబడాలి. సార్వత్రిక సంఘములో నువ్వు చేర్చబడాలంటే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన అందుకే నీ కొరకు, నా కొరకు ఏమండి తన యొక్క ఒక్కగాను ఏమండి ఆయన యొక్క కుమారుని మన కొరకు ఏమండి బలిగా ఆయన అర్పించేస్తాడండి. నీ కొరకు, నా కొరకు, నీ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు, ఏమండి నీ మేలు కొరకు, నా మేలు కొరకు ఏమండి ఆయనను ఏమండి బలిగా అర్పించేస్తాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏమండి ఏ దోషము లేదు ఆయనలో. అటువంటి ఆయన మన పాపముల కొరకు ఏమండి ఆయన బలైపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పొందినటువంటి దెబ్బల చేత ఏమండి ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన అవమానముల చేత, ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే అండి మన కోసమే. అలాగని ఆయనలాగా మనము చిత్రహింసలు మనల్ని ఎవరు చేయట్లేదు. ఆయనలాగా మనల్ని ఎవరు కూడా చిత్రహింసలు చేయట్లేదు. మాట్లాడితే ఒకవేళ నోటి మాటతోటి మనల్ని ఒకవేళ మనం తిడుతున్నారు, ఒకవేళ దూషిస్తారు. అందుకని మనము క్రీస్తును ధరించుకోవాలి. ఏమండి మనము క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి. క్రీస్తుని మనం మాదిరిగా తీసుకున్నప్పుడు సార్వత్రిక సంఘములో మనము చేర్చబడతాము. ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉంటాము. మనం అనుకోవచ్చు ఏమండి ఈ స్థానిక సంఘాల్లో మేము లేమే, మాకు ఏమి మర్యాదలు ఉండలేదే, మాకు ఎవరిని పిలవటలేదే
అని అనుకోవచ్చు. ఈ లోకములో కలిగేటటువంటి ఆనందము, సంతోషము కంటే ఏమండి సార్వత్రిక సంఘములో చేర్చబడుట ద్వారా పరలోక రాజ్యములో నువ్వు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి నిత్యము కూడా ఏమండి సంతోషము, ఆనందము ఆయనతో ఉంటుంది. ఆ ఆనందం కొరకే, ఆ సంతోషం కొరకే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు తన యొక్క కృప చూపించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి కుమారుడు రమేష్ బాబు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం.